ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. హలో, గుడ్ మార్నింగ్. సప్త శనివారం 7వ వారం పూజ చేసేద్దామా? సప్త శనివారం 7వ వారం పూజ అంటే స్వామికి 7 వారాలు చేస్తారండి. 8వ వారం కూడా చేస్తారు. దాన్ని వడ్డీ వారం అంటారు. ఆ స్వామికి వడ్డీలంటే చాలా ఇష్టమని వడ్డీ వారం చేస్తారన్నమాట. కానీ 7వ వారంతో పూజ అయిపోయినట్లే. ఈ 7వ వారము ఎవరి తాహతకు తగ్గట్లుగా ఎవరికి ఎంతలో చేసుకోవాలనుకుంటే అంతలో చేసుకుంటారండి. పలహారాలు 7 రకాలు చేసుకుంటారు. ఏడుగురిని పిలుస్తారు. అలాగే పిల్లల్ని పిలుస్తారు కొంతమంది భోజనాలకి, తాంబూలాలకి ఎంతమందినైతే అంతమందిని పిలుచుకొని ఇస్తారన్నమాటండి. ఇది కూడా ఒక పండగ లాంటిదే. నేను కూడా ఎంతో కొంత, అంత కాకపోయినా అందులో కొంతైనా చేసుకుందాం అని అనుకున్నాను. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అమ్మకి బాగోకపోవడం వల్ల ఆ రోజు నేను హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చిందండి. సో, ఇంట్లోనే కొంచెం 3 రకాల వంటలు చేసేసి, ఆ దేవుడికి దండం పెట్టేసుకొని వెళ్ళామండి. కానీ హాస్పిటల్‌లో జాయిన్ అయిపోయి 10 రోజులు ఉంటామన్న అమ్మ, ఆ రోజే మళ్ళీ తీసుకొనొచ్చేసామాట. డాక్టర్ గారు తీసుకువెళ్ళిపోండి పర్వాలేదు అని అన్నారు. సో, అది అంటే ఆ దేవుడి దయ వల్ల నిజంగానే హాస్పిటల్‌లో జాయిన్ అయిపోవాలని అన్నీ సర్దుకొని వెళ్ళిపోయిన మేము వెనక్కి రావడం అంటే ఆ స్వామి దయేనండి. సరే, ఈ 7వ వారం పూజ కూడా నేను కంప్లీట్ చేసేసాను సక్సెస్‌ఫుల్‌గాను. ఏదైనానండి పూజ అని అనగానే ఇంట్లోని శుభ్రత మెయిను. శుభ్రం చేసుకోవాలి అన్నింటిని కూడాను. ఎక్కడిదక్కడ ఉంచి పూజ చేసుకుంటే అది మనకి మంచిది కాదండి. అసలు ఈ పూజలన్నీ కూడా మన కోసమే. మన ఇంటి శుభ్రత, ఒంటి శుభ్రత, ఎక్కడైనా శుభ్రంగా మనం నీట్‌గా అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వలన అది మనకే కాదండి, మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచిదే కదండీ. శుభ్రత, పరిశుభ్రతతో చేసుకునే పూజలు ఏవైనా సరే మనకి ఆరోగ్యం, మనశ్శాంతి కూడా ఉంటుందంటారు. అది నా ఉద్దేశం, అందరి ఉద్దేశం కాదు. సరే, ఇక దీపాలైతే 7వ వారంకొచ్చేసరికి ఫాస్ట్‌గా చేయడం. ఫస్ట్ అయితే పావుగంట పట్టేది. తర్వాత 10 నిమిషాలు పట్టేది. ఇప్పుడైతే 5 నిమిషాల్లో చకచకా చేసి పెట్టేస్తున్నానండి. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసింది నాకు దీపాల్లోని. ఈ దీపాలన్నీ కూడా పెట్టేసి, పూజ అది చేసేసిన తర్వాత వెంటనే స్వామికి మేము గుడికి వెళ్తామటండి. గుడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక 11 ప్రదక్షిణాలు చేసి, అప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వస్తామటండి. ఎప్పుడు ఈ 7 వారాలు కూడా అలాగే అయిందండి. పరమాన్నం చేశాను, పులిహోర చేశాను, బూరెలు కూడా చేశాను. అంటే ఇంకా తెల్లవారుజామున ఇంకా అన్ని రకాలు చేయడానికి కూడా అవ్వలేదు. ఆ స్వామికి నాకు ఇంతే కలిగింది. స్వామి నేను మళ్ళీ చేసుకుంటానని మొక్కుకొని ఈ వారంకి ఇలా కంప్లీట్ చేశాననమాటండి. ఇంకేదైతేనే మనం సంతోషంగా, మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా ఏం పెట్టినా ఆ స్వామి స్వీకరిస్తారు కదండీ. ఎన్ని పెట్టినా మనమే తినవలసిందే కదండీ. సో, మరి ఇలా అయిపోయింది. ఇంకా తులసమ్మ. ఈ తులసమ్మ విషయానికొస్తేనండి, తులసమ్మని ఈశాన్య మూలంలో మనం పెడతాం కదండీ. కానీ ఈ తులసమ్మని ఈశాన్య మూలంలో పెట్టకూడదటండి. ఎందుకు పెట్టకూడదు, అసలు పెట్టే విధానం ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.